నమస్కారం. నా పేరు డాక్టర్ పూరు ధవన్ మరియు ఈ వీడియోలో నేను మీకు కిడ్నీ చెడు అవ్వడానికి కారణమయ్యే చెడు అలవాట్ల గురించి చెబుతాను. నేను వినిపిస్తాను. ఎవరో డయాలిసిస్ చేయించుకోవాల్సి వస్తోంది లేదా ఎవరో ట్రాన్స్ఫర్ చేయించుకోవాల్సి వస్తోంది. కట్ లెవెల్ పెరిగిపోతున్నాయి మరియు వారి వయస్సు గురించి అడిగితే ఈ రోజుల్లో 30 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాల వయసులో కిడ్నీలు చెడు అవుతున్నాయి. కాబట్టి ఈ ప్రశ్న వస్తుంది, ఇంత తక్కువ వయసులో కిడ్నీలు ఎలా చెడు అవుతున్నాయి? ఏదో ఒక కారణం ఉండాలి. కాబట్టి ఆ కారణాలను పరిశీలించినప్పుడు బీపీ మరియు షుగర్ వాటిలో అత్యంత ముఖ్యమైన కారణాలలో ఒకటి అని మనం చూస్తాము. బీపీ చాలా ఎక్కువగా పెరిగింది, షుగర్ కూడా ఎక్కువగా పెరిగింది. బీపీ షుగర్ గురించి మాట్లాడుతాం, కానీ ఈ బీపీ షుగర్ ఎందుకు పెరుగుతున్నది గురించి మాట్లాడడం లేదు. కాబట్టి వారి లోతుల్లోకి వెళ్ళినప్పుడు చూస్తే ఈ జన్ పీపుల్లో కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. అవి కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి కారణమవుతాయి. ఒక చెడు అలవాటు ఉంది. ఉదాహరణకు నాకు ఒక చెడు అలవాటు ఉంది. నేను రాత్రి నిద్రపోను, రాత్రి టీవీ చూస్తూ కూర్చుంటాను లేదా గేమ్స్ ఆడుతాను. ఇప్పుడు నేను రాత్రి ఈ పనులు చేస్తున్నాను. రోజులో కొంచెం సమయం నిద్రపోయి 6 గంటల నిద్ర తీసుకుని ఆఫీస్కు వెళ్ళాను. కాబట్టి ఈ మొదటి చెడు అలవాటు రాత్రి నిద్ర లేకపోవడం ఎంత ప్రమాదకరంగా మనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం. నా శరీరంలో ఏమి జరిగింది? ఒత్తిడి వచ్చింది. మెదడు మొత్తం శరీరంలో అలసటగా ఉంటుంది. ఆఫీసులో నేను పని చేయించుకుంటాను. ఇప్పుడు నా బీపీ పెరగడం ప్రారంభమైంది. నేను బీపీ పెరిగినట్లుగా హై బీపీ కారణంగా నా కిడ్నీపై ప్రభావం చూపించడాన్ని చూడవచ్చు. ఇప్పుడు మేము రెండవ చెడు అలవాటుపై వెళ్ళాం. అది పైన్కిల్లర్స్. నా తలలో నొప్పి ఉంది, నా మోకాళ్లలో నొప్పి ఉంది. మేము కెమిస్ట్కు వెళ్ళిపోతాము. లైన్లో నిలబడాలి. 500 లేదా 1000 రూపాయలు ఫీజు. సార్ మందులు రాస్తారు. అందుకే నేను కెమిస్ట్కు వెళ్ళి మందు ఇవ్వమని చెబుతాను. ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన మందు మరియు కెమిస్టు రాసిన మందులో ఏమి తేడా ఉంది? నేను మీకు వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. డాక్టర్ మీ వయస్సును చూస్తాడు, మీ నొప్పి ఉన్న ప్రాంతాన్ని చూస్తాడు. తర్వాత ఈ మందు లివర్కు కూడా బాగుంటుందా, ఇది కిడ్నీకి కూడా బాగుంటుందా మరియు పేషెంట్ యొక్క నొప్పిని కూడా తగ్గిస్తుంది అని ఆలోచిస్తాడు. అంటే అతను ఒకటి తీరుతో 3 శికారాలను చేస్తాడు మరియు మీకు ఆ మందు రాస్తాడు. ఆ మందు రాసినందువల్ల మీ నొప్పి, కిడ్నీ కూడా కాపాడబడింది, లివర్ కూడా కాపాడబడింది. కెమిస్టు ఏమి చేస్తాడు అంటే కెమిస్టు ఆలోచిస్తాడు, ఇది నా పేషెంట్, ఇది నా దగ్గర తరచూ వస్తుంది, నేను దీని ప్రయోజనాన్ని పంచుకుంటాను, ఇది చౌకగా ఉండే గోళిని ఇస్తాను. మీకు దీని లోపల ఏమి ఉందో అర్థం లేదు. అది మీ శరీరంపై ఎలా సైడ్ ఎఫెక్ట్ ఇవ్వగలదో మీకు దాని గురించి కూడా అర్థం లేదు. మీరు బాగు అయ్యారు, తర్వాత బాగు కాలేదు. మీరు ఆ గోళిని తిన్నారు, సుఖం వచ్చింది. గోళులు చాలా ఉన్నాయి. నేను తిన్నాను, అర్ధ గంటలో నొప్పిలో సుఖం లభించింది. మరుసటి రోజు మళ్ళీ తలనొప్పి. మీరు మళ్ళీ చేరుకుంటారు. కెమిస్టు వద్ద 1 గోళీ మరియు 2 ఇవ్వండి. అతను ఇచ్చాడు. తర్వాత మరుసటి రోజు మళ్ళీ నొప్పి. మొత్తం పత్రం తీసుకువస్తారు. ఇప్పుడు అలవాటు అయింది. ప్రతి 2వ 3వ రోజున నొప్పి వస్తుంది. 1 గోళిని తింటారు, బాగు అవుతుంది. మనం ఇది చేసినప్పుడు కిడ్నీని చెడగొట్టే కొన్ని సాల్ట్స్ ఉంటాయి. అయితే మీరు ఏమి చేశారు అంటే సెల్ఫ్ మెడికేషన్ చేశారు. మీరు అక్కడ కమ్మస్ తిన్నారు. మీ కిడ్నీకి, లివర్కు, మీ శరీరానికి నొప్పి ఎందుకు వస్తోంది, ఏ కారణం వల్ల వస్తోంది అనే దానిపై దృష్టి పెట్టలేదు. నొప్పి యొక్క కారణం అదే ఇంటాక్ట్ గా ఉంది. ఇది మీకు నిరంతరం నొప్పి ఇస్తూనే ఉంటుంది. అప్పుడు అది నిరంతరం నొప్పి ఇస్తుంటే మీరు నిరంతరం పైన కిల్లర్ తింటూ ఉంటారు మరియు మీరు ఒకటి సైకిల్లో చిక్కుకుంటారు. అందువల్ల మీరు అనుకున్న చికిత్స అది మీకు చౌకగా పడుతుంది. అది మీ జీవితంలో అత్యంత పెద్ద తప్పులలో ఒకటిగా మారుతుంది మరియు దానిపై అంతగా డబ్బు ఖర్చు చేయాలి. మీరు ఆ తర్వాత కేవలం విచారం మాత్రమే చేయగలరు, మరేది చేయలేరు. అందువల్ల మీరు పెయిన్కిల్లర్ల నుండి తప్పించుకోవాలి. నొప్పి వెనుక ఉన్న కారణాన్ని చికిత్స చేయాలి. కాబట్టి నొప్పిని చికిత్స చేయడం కాదు. మరియు మూడవ అత్యంత పెద్ద చెడు అలవాటు ఉప్పుతో ప్రేమ. మీరు తరచుగా వినిపిస్తారు, నేను స్వీటీ, నాకు మిఠాయి చాలా ఇష్టం. మీరు ఒక కొత్త ట్రెండ్ ప్రారంభించారు. మీకు మీ పని పూర్తయింది. బరువు గురించి ఉప్పులో సొల్లు పగిలింది. ఎందుకంటే నాకు ఉప్పు చాలా ఇష్టం, నాకు ఆచార్ చాలా ఇష్టం, నాకు చట్నీలు చాలా ఇష్టం, నాకు పాపడ్ చాలా ఇష్టం. నేను రొట్టె లేకుండా 4 పాపడ్ చట్నీతో తినలేను. నాకు ఎప్పుడు ఏదో ఒకటి కావాలి. అందువల్ల మీ ఉప్పు తినే అలవాటు ఎక్కువగా ఉంటే మీరు ఎంత ఎక్కువగా ఉప్పు తీసుకుంటారో మీ బీపీ అంత ఎక్కువగా పెరుగుతుంది. మీ బీపీ ఎంత ఎక్కువగా పెరుగుతుందో మీ కిడ్నీలు చెడిపోతున్న అవకాశాలు అంతే వేగంగా పెరుగుతాయి.
మీ కిడ్నీలు చెడిపోకపోతే మీ బీపీ మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగిస్తుంది. కాబట్టి ఈ ఉప్పు తీసుకునే అలవాటును తగ్గించాలి. చైనాలో ఉప్పు నుండి ఎంతగా తప్పించుకోవచ్చు అంతగా తప్పించుకోవాలని ప్రయత్నించండి. మీరు ఎంత ఎక్కువగా తప్పించుకోవాలని ప్రయత్నిస్తారో మీ శరీరం అంత మంచిగా ఉండగలదు. ముందుగా ఉపయోగించే ఉప్పు సేందా ఉప్పు. సేందా ఉప్పులో ఏమి ఉంటుంది అంటే పర్వతాల్లో నీరు కూడినప్పుడు ఆ నీరు ఎండిపోయినప్పుడు వెనక్కి ఉప్పు వదిలేస్తుంది. ఇది స్వయంగా సేందా ఉప్పుగా పలవబడుతుంది. ఇందులో ప్రకృతిలో చాలా ఎలిమెంట్లు ఉంటాయి. సోడియం ఉంటే సోడియం కంటే పొటాషియం కూడా ఉంటుంది మరియు చిన్న చిన్న మరెన్నో ఎలిమెంట్లు ఉంటాయి. అందులో సోడియం పరిమాణం కొంచెం డైల్యూటెడ్ గా ఉంటుంది. మనం దీన్ని ఉపయోగించినప్పుడు బీపీ అంతగా పెరగదు, కానీ మనం ఉపయోగించే సీ సాల్ట్ వల్ల బీపీ పెరుగుతుంది. అది రిఫైన్డ్ ఉప్పు, అందువల్ల బీపీ అంతగా పెరగదు. కానీ ఇప్పుడు మనకు అందుతున్న ఉప్పు నాణ్యత మనం ఎక్కువగా ఉపయోగిస్తే బీపీ అధికంగా ఉండే సమస్య ప్రతి రెండో మూడో ఇంట్లో కనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నవారు దయచేసి సేందా ఉప్పుకు మారవచ్చు. మీరు ఉప్పును ఈ విధంగా ప్లాన్ చేయండి. ఒక ప్యాకెట్ సేందా ఉప్పు కోసం, మరొక ప్యాకెట్ సాధారణ ఉప్పు కోసం మీరు కొన్నిసార్లు సేందా ఉప్పు ఉపయోగించవచ్చు, కొన్నిసార్లు సాధారణ ఉప్పు ఉపయోగించవచ్చు. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులు వారు ఇలాంటి మార్పులు చేయకూడదు. సేందా ఉప్పు తీసుకోవడం మంచిది కాదు. ఇది ఇప్పుడు మీకు ప్రమాదకరంగా మారవచ్చు. ఎందుకంటే అందులో పొటెన్షియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ డాక్టర్ను అడగకుండా సేందా ఉప్పు ఉపయోగించడం చేయకండి. ఏదైనా ధరకు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం 4వ బ్యాడ్ హ్యాబిట్ పై వెళ్లుదాం. అది నీళ్లు తాగడం కాదు. నీళ్లు తాగడం ఎలా చెడు అలవాటు అవుతుంది మీరు కూడా ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను. ప్రయత్నించండి. ఇప్పుడు వేసవి కాలం, మే జూన్ కాలం. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీకు వేడి అనిపించడం లేదు. మీరు కొంచెం నీళ్లు తాగారు. మీరు పనిలో బిజీగా ఉన్నారు. మీకు త్రాగాలనిపించిందని తెలియడం లేదు. మీ బ్రేక్ తీసుకోకుండా, మీరు రిలాక్స్ చేయకుండా మీరు మీకు త్రాగాలనిపించడం గమనించలేరు. మీ గొంతు పొడిగా మారుతోంది. మా ఏ ప్రాంతం నుండి నీటి పరిమాణం ఇంటెక్ చాలా తక్కువగా మారితే మా కిడ్నీలు చెడు అవ్వడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే శరీరంలో ఉన్న ఉప్పు బయటకు వెళ్ళలేకపోతుంది. శరీరానికి చాలా తక్కువ నీటితో అన్ని ఫంక్షన్లు చేయడం కష్టం. మూత్రం చాలా పసుపు రంగులోకి మారుతుంది. మూత్రంలో కడుపు నొప్పి మొదలవుతుంది. మేము దాన్ని పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు ఏమి జరుగుతోంది? కిడ్నీకి ఎక్కువ పని చేయాల్సి వస్తోంది. తక్కువ నీటిలో సోడియం బయటకు వెళ్ళలేకపోతుంది. బీపీ పెరగడం ప్రారంభమవుతోంది. అందువల్ల ఈ రెండింటి వల్ల కిడ్నీపై ప్రభావం పడడం ప్రారంభమవుతుంది మరియు కిడ్నీ చెడు అవ్వడం ప్రారంభిస్తుంది. కాబట్టి మీ శరీరంలో నీటిని శరీరానికి అవసరమైనంత మాత్రాన చేర్చాలి మరియు శరీరం తన అవసరాలను తెలియజేస్తుంది. మీ గొంతు పొడిగా మారితే, మీకు త్రాగాలనిపిస్తే దయచేసి నీళ్లు తాగండి. ప్రేమగా ఉండండి. ప్రేమగా ఉండడం వల్ల మీకు ఎలాంటి అవార్డు రాదు. కిడ్నీ ఫెయిలర్ పేషెంట్లు కూడా దీనిని గమనించాలి. వారు నీటిని చాలా తక్కువగా తీసుకుంటే వారి రిపోర్ట్లో కిట్ స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. గుర్తుంచుకోండి, మీరు ఎక్కువగా నీళ్లు తాగితే శరీరంలో స్వెల్లింగ్ వస్తుంది. వారి కిడ్నీ కూడా చెడు అవుతుంది. మీరు ఒకసారి 1 కప్పు నీళ్లు తాగాలి. తరువాత మీరు 2వ కప్పు నీళ్లు తాగవచ్చు. కానీ 2 కప్పుల మధ్య 5 నుండి 10 నిమిషాల లేదా 15 నిమిషాల విరామం ఉంచాలి. ఇప్పుడు చివరి చెడు అలవాట్లపై వెళ్ళండి. అది ఏదైనా టాక్స్ చేపు అయినా, అది పొగాకు లేదా తంబాకు అయినా. మనం తరచుగా పేషెంట్లను చూస్తున్నాం. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పొగాకు తాగుతూ ఉంటారు. మరియు పొగాకు తాగడం వల్ల కేవలం క్యాన్సర్ మాత్రమే వస్తుందని అనుకుంటారు. ఎందుకంటే క్యాన్సర్కు సంబంధించిన హెచ్చరిక సిగరెట్ డబ్బాలో ముద్రించబడింది. క్యాన్సర్ వస్తుంది, కానీ వారు ఈ విషయం గురించి తెలియదు. క్యాన్సర్ నుండి మీరు తప్పించుకున్నా, మీ జీన్స్ మంచి ఉంటే, దేవుడు మీకు మంచి ఇచ్చినట్లయితే సిగరెట్ మీ కిడ్నీని కూడా చెడు చేయవచ్చు. మేము పొగాకు తాగినప్పుడు నికోటిన్ మీ బీపీని పెంచుతుంది. బీపీ వల్ల మీ కిడ్నీ చెడు అవుతుంది. అలాగే మీరు తంబాకు చీల్చితే లేదా ఏ విధమైన తంబాకు ఉపయోగిస్తే, చాలా ఎక్కువగా రోజూ చేస్తే, బీపీని చెక్ చేయకపోతే, బీపీ పెరిగితే, మందులు తాగకపోతే, మీకు శ్రద్ధ పెట్టకపోతే మీ కిడ్నీ చెడు అవ్వడానికి పూర్తిగా అవకాశం ఉంది. మరియు ఈ నికోటిన్ తీసుకునే అలవాటు, కాఫీ తీసుకునే అలవాటు, దీనికి కొంచెం బ్రేక్ వేయండి. ఈ వీడియో ద్వారా మీరు నిర్లక్ష్యం చేసే 5 చెడు అలవాట్ల గురించి అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.
అరే ఇది చిన్న విషయం. ఈ తప్పులు చేయకండి. ఇవి చాలా తీవ్రంగా ఉంటాయి. కిడ్నీ కాపాడబడినా ఇంకోది చెడు అవుతుంది. కృపయ ఈ విషయాన్ని దయచేసి పరిగణించండి. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మీకు మరియు మీ కుటుంబానికి చాలా సహాయం చేస్తుంది. ఇదే సమయంలో నేను మీ అందరితో వీడ్కోలు చెప్పాలనుకుంటున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.